అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, బుధగ్రహం యొక్క మార్పు అనేది 6వ ఇంట్లో నుంచి సప్తమంలోకి రావటం జరిగింది. అంటే 6వ ఇంట్లో చాలా మేలు చేశాడు బుధుడు. అలాగే బంధువుల సహకారాలు, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, అందరి హెల్ప్, అందరి యొక్క ఖర్చు తగ్గించాడు, అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు సప్తమంలోకి రావటం వల్ల ఈ యొక్క ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో విరోధాలు లేకుండా కర్కాటక రాశి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. మానసిక స్థితి బాగుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. బంధువులతో, స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి 29వ తారీఖు తర్వాతే బాగుంది. ఇప్పుడు అస్సలు బాగలేదు. పొరపాటున మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల నష్టపోయే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు అధికంగా ఉన్నాయి. మీ జాతకాలు తెలుసుకొని జాతకంలో గ్రహాలు, స్థితులు, దశలు చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయటం మంచిది. తొందరపాటు పనికిరాదు. దానివల్ల మీకు నష్టం బాగుంటుంది. మీ జాతకంలో మీకు పిల్లలతో వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్ళ యొక్క దూర ప్రయాణాల పట్ల శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు రాకుండా చూసుకోవడానికి కోసం శనిగ్రహం యొక్క మంత్రాన్ని రోజు 19 సార్లు చదువుకోవాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అంతగా కలిసి రాదు. పిల్లల పెళ్లి గురించి బెంగ పెట్టాల్సిన అవసరం లేదు. కొంత టైం పడుతుంది. ఏప్రిల్ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు మంచి రోజులు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి మంచి అదృష్టం ఉంది. తండ్రులు, మామలు, పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఉద్యోగంలో ఇబ్బందులు, కష్టాలు, అనుకోని అవాంతరాలు, సడన్గా మనం చేసిన ప్రాజెక్టులో తప్పులు, మనం చేసిన పనుల్లో తప్పులు వెతుకుతారు. అధికారుల యొక్క నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. చేసిన దానికి చేయని దానికి కూడా మనం మాట పడాల్సిన అవసరం ఉంది. పొరపాటున కూడా మీరు తొందరపడి ఎటువంటి ఆవేశ నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఉద్యోగాలు మారే అవకాశాలు చూడడం కానీ మంచిది కాదు. కొంతకాలం ఆగడం మీకు ఎంతైనా మంచిది. వ్యాపార పరంగా ఈ వారమంతా నష్టం ఎక్కువగా ఉంటుంది. 29వ తారీఖు తర్వాత లాభాల్లోకి వెళ్తుంది. అంతవరకు జాగ్రత్త పడుతూ ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ చంద్రశిల అనే రాయిని ఉంగరం వేలికి సోమవారం నాడు ధరించి 10 సార్లు చంద్రమంత్రాన్ని రోజు చదువుకోవాలి. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి 50 పేజీలు పీడిఎఫ్ చేసి మీకు మెయిల్ చేయటం, మీ జాతకాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పటం, 15 నిమిషాలు రికార్డ్ చేసిన తర్వాతే పరిహారాలు సింపుల్గా ఉంటాయండి. ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ జాతకం వరకు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.